దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం అండి. ఈ భూమి మీద మహోన్నతుని దేవుని చేత మనం అందరము కూడా నిర్మింపబడ్డాం. సర్వాధికారైనటువంటి దేవుడు యెహోవా దేవుడు, భూమిని ఆకాశం నందల సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు మనందరిని కూడా సృజించున్నారు. మనం అందరము కూడా దేవుని చేత సృజింపబడ్డాము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం చూస్తే దేవుని గురించి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు అక్కడ చెప్పబడ్డాయండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అదే అండి. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుడు భూమిని ఆకాశం నందల సమస్తాన్ని సృజించారండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము, ప్రతి దాన్ని కూడా దేవుడు కలుగుగాక అంటే ఇవన్నీ కూడా కలిగినవండి. ఎవరి కొరకు? మన కొరకండి. మనమందరము కూడా ఈ భూమి మీద బ్రతికేటువంటి 60, 70 లేకపోతే 80, 100 సంవత్సరాలు బ్రతికేటువంటి ఈ జీవిత కాలంలో మనకు అవసరమైన వాటన్నిటిని కూడా సర్వోన్నత దేవుడు మనకి సమస్తాన్ని కూడా దయచేసి ఉన్నారు. నోటి మాట చేత ఆయన చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి. కలుగుగాక అంటేనే. ఈరోజు మనం కలుగుగాకనంటే ఏది కలగదండి, మనమంటే ఏది కలగదు. ఆగు అన్న ఏది కూడా ఆగదండి. మన చేతిలో నీళ్లు పోసుకుని ఆ నీటిని క్రిందకి వేస్తూ నువ్వు క్రింద పడొద్దంటే ఆగవండి. అది మన శక్తి, మనకున్నటువంటి విధానం. కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు ఏంటంటే కలుగుగాక అంతేనండి. ఈరోజు ఉన్నటువంటి మన ఇంట్లో వస్తువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సామాన్లు కావచ్చు, ప్రతి వస్తువు కూడా ఒక మనిషి తయారు చేయడానికి దానికి సంబంధించినటువంటి నమూనా, దానికి సంబంధించినటువంటి మెటీరియలు, దానికి సంబంధించినటువంటి పనివారు, దానికి సంబంధించినటువంటి కరెంట్ అని, వాటర్ అని, ఇలాగా అన్నీ ఉన్నప్పుడు అప్పుడు చక్కగా ఒక వస్తువు అనేది తయారవుతుంది. అలా దేవుడు చేయలేదండి. సమస్త సృష్టిని కూడా దేవుడు చేసిన విధానం ఏమిటంటే కలుగుగాక అంతే. వెలుగు కలుగుగాక, భూమి ఆకాశములు కలుగుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, వృక్షములు కలుగునుగాక అనేటువంటి ప్రతి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని బట్టి దేవుడు ఏంటంటే కలుగుగాక ఒకే ఒక మాట అండి, వెంటనే వచ్చేసినాయి. అటువంటి దేవుని చేత మనం అందరము కూడా సృజింపబడ్డాము. ఆయన శక్తి చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ఫలం ఇచ్చుటకై నరపుత్రు మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అదే శక్తి విషయంలో ఆయన గొప్పవాడండి, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. అదండి, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి, సమస్తము కూడా ఆయనకి సాధ్యమే. మనం గమనించాలి, కలుగుగాక అంటే సమస్త సృష్టి కలిగినటువంటి సర్వోన్నతుని దేవునికి ఏది కూడా అసాధ్యమైంది కాదు, సమస్తము కూడా సాధ్యమే. అంత సర్వశక్తిమంతుడిగా మహోన్నతుడిని దేవుడు ఉన్నారు. ఆ దేవుని చేత మనం అందరం కూడా సృజింపబడ్డామండి. మన నిర్మాణం కూడా ఎంత ఉన్నతమైందండి. దేవుడు మనం నిర్మించినటువంటి విధానం కూడా ఎంత ఉన్నతమైంది. మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వల్ని ఇద్దరిని చేసి వారి నుండి మనందరినీ కూడా ఆయన ఈ భూమి మీద ఆయన ఉత్పత్తి చేసి ఉన్నారండి. ఎంత చక్కగా డిజైన్ చేసి ఉన్నారు. పురుషునిగా, స్త్రీగా ఆయన మనల్ని డిజైన్ చేసి మనల్ని నిర్మించినటువంటి విధానము ఆశ్చర్యము, అద్భుతము.
మహోన్నతుడు దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ప్రణాళిక, ఆలోచన, ఇవన్నీ మనల్ని చూస్తే చాలండి దేవుడు ఎవరో ఎలాంటి వారో తెలిసిపోతుంది. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుని చేత మనం అందరం నిర్మింపబడ్డాం. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు లేడు అని వాళ్ళు ఉన్నారండి. దేవుడు లేకుండా మరి సృష్టి ఎలాగొచ్చింది? దేవుడు లేకుండా నీవు నేను మనం అందరం ఎలా సృజింపబడ్డాం? దేవుడు లేకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరగలుగుతుంది? వేసవికాలమని, వర్షాకాలమని, శీతాకాలమని ఇవన్నీ కూడా దేవుడు లేకుండా ఎలాగొస్తున్నాయి? కంట్రోల్ చేయకుండా, నడిపించకుండా ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? ఒక చెట్టు నుంచి ఆ చెట్టుకి ఫలాలు, ఆ ఫలాల్లో నుంచి విత్తనాలు, ఆ విత్తనము నుండి మరొక చెట్టు అనేటువంటి విధానంలో కావలసినటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి కదా. ఎలా? ఒకసారి మనిషి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుందండి. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేత మనం అందరం కూడా నిర్మింపబడ్డాం. ఆయన పేరు యెహోవా అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. గమనించాలి. అటువంటి దేవుని చేత మనం అందరము కూడా ఏమయ్యామండి? నిర్మింపబడ్డాం. 100వ కీర్తన 3వ వచనం చూస్తే, 100వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. అదండి, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం అందరము కూడా దేవుని యొక్క పిల్లలమండి, దేవుని చేత నిర్మింపబడిన వారం. మనం అందరము ఒకే దేవుని చేత నిర్మింపబడ్డాము. గుర్తుపెట్టుకుందామండి. ఎవరి చేత అండి? ఒకే ఒక దేవుని చేత మనం అందరము కూడా సృజింపబడ్డామండి. ప్రపంచంలో ఉన్న 200 కంటే పైగా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, మనందరినీ 950 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి జనాభాలందరినీ కూడా, ఇంకా మరణించిన వారు లెక్కే లేదండి, పుట్టబోయే వారు లెక్కే లేదండి, అందరినీ కూడా సర్వోన్నత దేవుడు, ఒకే ఒక్క దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు మనందరినీ కూడా సృజించున్నారు. కానీ మన మధ్య ఏమొచ్చినాయండి? తారతమ్యాలు వచ్చినాయండి, కులమతాలు వచ్చినాయి, హద్దులు వచ్చినాయి. నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని, నీకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం లేదు, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఐశ్వర్యవంతుడివి, నేను భేదవాడిని అనేటువంటి తారతమ్యాలు మన మధ్య వచ్చినాయండి. హద్దులు వచ్చేసిన ఎక్కడికక్కడే. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒక్కటే, అందరినీ దేవుడే సృజించారు. కానీ ఒక దేశానికి మరొక దేశానికి పడనటువంటి పరిస్థితి అండి. నువ్వు ఆ దేశస్తుడివి, మేము ఈ దేశస్తులం, మా దేశం మాది, మీ దేశం మీది అనే హద్దు ఏర్పడిందండి. దేశంలో ఉన్న ఐక్యత ఉందంటే లేదండి. రాష్ట్రాల్లో నీది పలానా రాష్ట్రం, మాది మా రాష్ట్రం. రాష్ట్రంలోనైనా ఐక్యత ఉందంటే లేదండి. మీది ఏ జిల్లా? మాదేం తూర్పుగోదావరి జిల్లా, మీదే జిల్లా అనేటువంటి అక్కడికి వచ్చామండి. జిల్లాలో ఐక్యత ఉందా? లేదండి. నీది ఏ మండలం? మండలంలో ఐక్యత ఉందా? లేదండి. నీది ఏ ఊరు? ఆ ఊరిలో ఉన్నటువంటి విధానంలో మరలాని ఏ వార్డు నువ్వు? సరే, ఒకే ఊరిలో ఉన్నావు, ఒక గ్రామంలో ఉన్నావు, అక్కడైనా సరే నీదే కులం? మేము పలానా, మరి నువ్వెవరు అనేటువంటి విధానంలో ఈరోజు మనకి ఎన్నో హద్దులు తెచ్చేసుకున్నామండి. స్వార్థపూరితమైనటువంటి వాతావరణంలో మనుషులను విభజించి పరిపాలించాలనేటువంటి విధానంలో ఈరోజు ఒకే ఒక దేవుని చేత మనం అందరం కూడా నిర్మింపబడి హద్దులు పెట్టేసుకుని, నీ స్థాయి నీది, నా స్థాయి నాది, నీ ప్లేస్ అది, నా ప్లేస్ ఇది, నీ కులం అది, నా కులం ఇది అనేటువంటి విధానంలో మనందరము కూడా ఏం చేసుకున్నామంటే సఖ్యత, సమాధానం, ఐక్యత, ఇవన్నీ కూడా లేకుండా చేసుకున్నామండి. అదే. కానీ అందరూ మరణించిన తర్వాత మట్టిలో పెడితే ఆ మట్టి నీది ఏ కులం అని అడగదండి. ఆ మట్టి నువ్వెవరు, గొప్పవాడువా అని అడగదండి. నువ్వు భేదవాడువా, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా, జ్ఞానం లేనివాడుగా ఉన్నావా
అనేటువంటి విధానం మట్టికి లేదండి. ఎందుకంటే ఈ గొప్పవాడిని మట్టిలో పెట్టిన తర్వాత, ఒక బీదవాడిని మట్టిలో పెట్టిన తర్వాత, ఈరోజు నేను గొప్ప కులస్తుని అన్న వ్యక్తిని మట్టిలో పెట్టిన తర్వాత, నేను చాలా చిన్న కులస్తుని అని అనుకునేటువంటి వ్యక్తిని మట్టిలో పెట్టిన తర్వాత, సరిగ్గా నెల రోజుల తర్వాత మరలా ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఆ ఎముకలు ఈ ఎముకలు ఒకేలా ఉంటాయండి. అక్కడ తారతమ్యం లేదండి. ఇక్కడ మట్టికి అందరూ కూడా ఒకటే. పోనీ ఓ మనిషి మరణించిన తర్వాత కాల్చడానికి తీసుకెళ్తే అగ్ని చూడదండి. నువ్వు ఏ కులస్తుడు, నీ ఏ స్థాయి, నువ్వు జ్ఞానవంతుడివా, నువ్వు గొప్పవాడివా అనేటువంటి విధానంలో అగ్నికి లేదండి. ఎవరినైనా సరే ఒకేలా కాల్చిపడేసేటువంటి విధానం. కానీ మనకి తెలివితేటలు ఎక్కువైపోయి, చదువు ఎక్కువైపోయి, ఆహారం ఎక్కువైపోయి, వసతులు ఎక్కువైపోయి, ఇంకే ఏవేవో అన్నీ కూడా ఎక్కువైపోయి, ఈరోజు ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి సంస్కృతి విధానం ఈరోజు మన బ్రతుకుల్లో ఉందండి. అందుకే ఒకరిని మనం ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం, ఆప్యాయత కలిగి ఉండలేకపోతున్నాం, గౌరవించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనమందరము కూడా వ్యవహరించేటువంటి విధానం అన్న విషయాన్ని ఒకసారి మనందరము కూడా గమనించాలి. కాబట్టి మనం సృజించినటువంటి దేవుడు మనందరినీ కూడా ఒకేలాగా ఆయన సృజించి, అందరి దగ్గర నుంచి ఆయన ఒకే ఒక జీవితాన్ని కోరుకుంటున్నారు. ఆ జీవితమే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నారు. చూడండి, మానవులందరి నుంచి ఏ జీవితాన్ని కోరుకుంటున్నారో మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. అదే మానవులందరి నుండి, అందరి దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రతి మనిషి దగ్గర నుంచి న్యాయాన్ని కోరుకుంటున్నారండి, కనికరమును కోరుకుంటున్నారు, ప్రేమ కలిగి ఉండడం కోరుకుంటున్నారు, దీన మనసు కలిగి ఉండాలని సర్వోన్నత దేవుడు కోరుకుంటున్నారండి. ఏ మనిషి కూడా అన్యాయం చేయకూడదని, అక్రమం చేయకూడదని, అపవిత్రమైన పనులు చేయకూడదని, నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ బ్రతకాలని మహోన్నతుని దేవుడు మనందరి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నారండి. మనం ఈ కనికరం కలిగినటువంటి స్వభావాన్ని, ప్రేమ అనేటువంటి గుణాన్ని, దీన మనసు అనేటువంటి స్వభావాన్ని మనం వృద్ధి చేసుకుంటూ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అసలు ఏ ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య కానీ, అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ ఎటువంటి గొడవలు ఉండవండి. ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నీతి, న్యాయమైనటువంటి ఆజ్ఞలు మనం అనుసరించి బ్రతుకుతూ ఉంటే అసలు మన ఇరుగు పొరుగు వారితో ఎటువంటి గొడవలు ఉండవండి. మన వీధిలో ఉన్న వాళ్ళతో ఎటువంటి సమస్యలు ఉండవండి. మనం ఎక్కడైనా వర్క్ చేస్తే అక్కడ కూడా మంచి ప్రవర్తన కనపరిచే వారముగా మనందరము కూడా ఉంటాము. కాబట్టి దైవికమైనటువంటి ఉన్నతమైన గుణాలని ఆ స్వభావాన్ని మనం వృద్ధి చేసుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటే ఈ భూమి మీద అత్యంత మేలుకరమైనటువంటి జీవితం ఎవరిది అంటే మనదేనండి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నారు, ఇగో మీరు నీతిని న్యాయాన్ని అనుసరించండి అంటే దాని అర్థం అండి, అన్యాయ పనులు చేయొద్దు, అక్రమైన పనులు చేయొద్దు, ప్రేమ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి అంటే దాని అర్థం ఎవరిని ద్వేషించొద్దు, ఎవరి మీద పగబెట్టొద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు, ఎవరిని కూడా దుర్భాషలాడుతూ వారిని దూషించొద్దు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు
మనకు దయచేస్తున్నారు. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ఏం జరుగుతుందండి? దేవుడు కోరుకున్న జీవితం ఏమిటి, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి జీవితం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ జీవితం చాలా భిన్నంగా ఉంటుందండి. చాలా భిన్నంగా ఉంటుందండి. పోనీ దేవుని గురించి తెలుసుకోలేదా? తెలుసుకున్నాం. చర్చికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం. బైబిల్ చదవట్లేదా? చదువుతున్నాం. ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. ఇలాగా అనేక కూడికలకి వెళ్ళి దేవుని యొక్క మాటలు వినట్లేదా? వింటున్నాం. కానీ ఎక్కువ మంది దేవుడు కోరుకునేటువంటి జీవితాన్ని జీవించట్లేదండి. దేవుడు కోరుకునేటువంటి జీవితం చూసారా? నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, కనికరం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి అనేటువంటి స్వభావాన్ని మాత్రం అలవర్చుకునేటువంటి విధానములో చాలామంది వెనుకబడుతున్నారండి. మనం నేర్చుకున్న వాక్యం ఏమైపోతుంది? దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన ఆజ్ఞలను అలవర్చుకునేటువంటి విధానంలో మనం ఏం చేస్తున్నాం అని ఒకసారి మన అందరము కూడా ఆలోచించాలండి. దేవుడు ఇంకేం కోరుకున్నారు చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలన చేస్తే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడే వారిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగుజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి అని మహోన్నతుని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి కోరుకున్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని ఏడిపించకూడదు, ఎవరిని మనము అగౌరవపరచకూడదు. ఇబ్బందుల్లో ఉంటే సహాయపడాలి, వారిని పరామర్శించాలి. దయ, జాలి అనేటువంటి ఉన్నతమైన గుణాలని మనము కలిగి ఉండాలండి. అది ఎవరు కోరుకుంటున్నారు? మనం సృజించిన దేవుడు కోరుకుంటున్నారండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని దయచేసినట్టు దేవుడు కోరుకుంటున్నారండి. ఈ భూమి మీద మనం బ్రతకడానికి కారణమైన దేవుడు కోరుకుంటున్నారండి. ఎవరు ఆజ్ఞాపించారంటే, మనం సృజించిన దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు, బ్రతుకు అని సెలవిచ్చినటువంటి దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకనొక రోజున మరలా మనల్ని మృతి నొందించుది కూడా ఆయనేనండి. కాబట్టి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు కోరుకునేటువంటి జీవితాన్ని జీవించే విధానంలో ఎలాగ ఉంటున్నాము మనందరము కూడా ఆలోచించాలండి. ఒకరి మీద మనం నింద వేస్తున్నాం, ఒకరిని మనం ద్వేషిస్తున్నాం, ఒకరి యొక్క ఎదుగుదల చూసి ఓరవలేకపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధమైనటువంటి చెడ్డ గుణాలని అలవరుచుకుంటూ మనకి మనశ్శాంతి లేకుండా, ఇతరులకి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించేటువంటి తీరు భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలండి. గమనించాలి. దేవుడు కోరుకునేటువంటి జీవితాన్ని జీవించే విధానంలో ఎలా ఉంటున్నాం ఒకసారి మనందరం కూడా ఆలోచన చెయ్యాలండి. కానీ దేవుడు కోరుకునే జీవితం కంటే మనకిష్టమైన, మానవులందరికీ ఇష్టమైనటువంటి జీవితాన్నే ఈరోజు కోరుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, మనుషులంటండి తమకిష్టమైన జీవితాన్ని కోరుకుంటున్నారంటండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. బరకలు సిద్ధం చేయండి, పిల్లలు రెడీగా ఉండండి, వర్షం పడితే కనుక అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఉండండి. రైట్. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడమ్మ ఒకసారి, పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడంటండి. అందరూ ఏం చేస్తున్నారంటండి? ప్రాణహాని చేయుటకై పొంచిండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై
తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. అదే భక్తులు లేకపోతున్నారంటే అండి, భక్తులు దేశంలో కరువైపోతున్నారంటండి. భక్తిపరులుగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే భక్తి లేనటువంటి విధానం కనబడుతుంది. భక్తి అనేది మన జీవితంలో సన్నగిల్లిపోతే, దేవుడంటే భయము, భక్తి లేకుండా బ్రతికేటువంటి జీవితం అత్యంత ప్రమాదకరమైనది. భక్తి కలిగినటువంటి విధానం ఉండాలి, కానీ వారు కొదువైపోతున్నారంటండి. జనుల్లో యథార్థ పరులు తగ్గిపోతున్నారంటండి. యథార్థత లేని వారంటండి. నీతిని న్యాయాన్ని అనుసరించేటువంటి వ్యక్తి యథార్థపరుడు. తప్పు చేసే అవకాశం వచ్చినా చేయకుండా ఉన్న వ్యక్తి యథార్థపరుడు. మోసం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడినా చేయకుండా ఉన్న వ్యక్తి యథార్థపరుడు. నష్టం వచ్చినా మాట తప్పకుండా ఉన్నటువంటి వ్యక్తి యథార్థపరుడు. అబద్ధం ఆడకుండా, ఎటువంటి అన్యాయపు ధనాన్ని ఆశింపకుండా ఉండేటువంటి వ్యక్తి యథార్థపరుడు అంటండి. అలాంటి యథార్థపరులు కొదువవుతున్నారంటండి. అందరూ ఏం చేస్తున్నారంట? ప్రాణహాని చేస్తున్నారు. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలో ఒగ్గుతున్నారండి. ఎలా నిందేద్దాం, ఎలాగ అవమానపరుద్దాం, ఎలాగ దేన్ని బట్టి దుర్భాషలాడదాం, ఎలాగ ఒక వ్యక్తిని బ్యాట్ చేద్దాం అనేటువంటి వివిధమైనటువంటి విధానంలో మనము మరొకరి పట్ల చెడుగా ప్రవర్తించేటువంటి స్వభావం చూసారా, అది అత్యంత భయంకరమైనదండి. అది మనకు కానీ మన కుటుంబానికి కానీ క్షేమదాయకమైనటువంటి స్వభావం, క్షేమదాయకమైనటువంటి పరిస్థితి కాదు. అదే అటువంటి స్వభావం కలిగి ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనుషులు మాత్రం అలాగే అడుగులు వేస్తూ, ఇదిగో నేను అలాగే ఉంటాను, అక్కడతో ఆగట్లేదంటండి. మీకా గ్రంథం 7:3 చూస్తే, 2 చేతులతోనూ కీడు చేయి పూనుకుందురు, అధిపతులు బహుమానం కోరుకుందురు, న్యాయపతులు లంచం పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. అదే 2 చేతులతో కీడంటండి, భయం లేనటువంటి విధానం. అందుకే ఈరోజు చూడండి, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయండి, దోచుకోవడం ఎక్కువైపోతుందండి, బలత్కారం ఎక్కువైపోతుందండి, రుబాబు ఎక్కువైపోతుందండి. నేను ఎందుకు చేయను, ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇలాగే బ్రతుకుతాను, నా ఇష్టం, నా జీవితం అని కట్టడలేనటువంటి జీవితం నానాటికి ఎక్కువ అవుతుందండి. అది భయంకరమైనటువంటి విధానం, మనం గమనించాలి. భయంకరమైనటువంటి విధానం. ఇంకేం చేస్తున్నారంటే అండి, లంచం పుచ్చుకునేటువంటి విధానం అంటే అండి, మోసపూరితమైన కోరికను వారు తెలియజేస్తున్నారంటే అండి. ఈరోజు చూడండి, ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కువ శాతం ఏదైనా పని జరిగించాలి, పని అవ్వాలి అంటే ఎక్కువ శాతం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ శాతం ఏముందంటే లంచం. నాకేమిస్తావు? ఇదే విధానం. రీసెంట్గా ఒక ఆయన లంచం తీసుకుంటూ దొరికిపోయాడండి. 40,000 లంచమండి. దేని కొరకు తెలుసండి? తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయినటువంటి విధానాన్ని బట్టి ఆ డెత్ సర్టిఫికెట్ కొరకు ఆ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి ఆఫీసర్ ఏం చేశాడంటే, 40,000 ఇస్తావా? ఇస్తేనే నీ సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే లేదు. ఆ డెత్ సర్టిఫికెట్ వస్తేనే పాపం ఇన్సూరెన్స్ ఏదో ఉందండి, ఆ సర్టిఫికెట్ పెడితేనే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డబ్బులు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అటువంటి విధానంలో ఆ వ్యక్తి 40,000 డిమాండ్ చేస్తే ఇక ఏమీ చేయలేక ఆ డబ్బులు పట్టుకెళ్ళినటువంటి విధానం వెంటనే ఎవరికి దొరికిపోయేది తెలుసండి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆ అధికారులకి దొరికిపోయినటువంటి విధానం. తర్వాత ఎంత అవమానం! అది టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఎంత అవమానం! అంటే ఇలాంటి నీచమైనటువంటి పనులు చేయడానికి ఈరోజు ఎంతోమంది వెళ్తున్నారండి. దేవుడు మనకిచ్చిన జీవితం అమూల్యమైంది, శ్రేష్టమైంది. ఈ ఉన్నతమైనటువంటి జీవితంలో నీతిగా బ్రతకాలండి, పరిశుద్ధంగా బ్రతకాలండి. అప్పుడే మనకి, మన కుటుంబానికి దీవెనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి.
కానీ ఈరోజు పరిస్థితులు అలాగున్నాయంటే లేదండి. నానాటికి దారుణం అయిపోతుంది. ఎంత దారుణం అవుతుందో చూడండి. 5వ వచనం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, నీ స్నేహితుని కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయండి. కౌగిట భార్యను, భర్తని, నాన్న వాళ్ళందరినీ కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడిందండి. అంటే చూడండి, ఒక బంధాలకి విలువలు లేనటువంటి విధానం కనబడుతుందండి. అటువంటి విధానంలో దేవుడు అంటున్నారు, ఎవరిని కూడా నమ్మొద్దు, ఎందుకంటే అంత దారుణమైనటువంటి స్వభావంతో ఈరోజు బ్రతుకుతున్నారు. గమనించాం. మనం చూడండి, మనం ఎవరినో నమ్ముతామండి. వారు నమ్మి వారికి మేలు చేస్తాం, వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం, లేకపోతే ఇంకా ఏదైనా సహాయం చేయాలో చేస్తాం. కానీ వారు సరైన టైం చూసి మనకి ఎప్పుడు వెన్నుపోటు పొడవాలో అప్పుడు పొరుస్తారండి. ఒకప్పుడు మనం మేలు చేసాం, అది గుర్తుండదండి. ఒకప్పుడు మనం సహాయపడ్డాం, గుర్తుండదండి. మనిషి తన అవసరం తీరేంత వరకు మన చుట్టూ తిరిగే విధానం వేరండి. అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తించేటువంటి తీరు వేరండి. ఇది అన్ని చోట్ల, అన్ని కుటుంబాల్లో ఈ విధానం జరుగుతుందండి. అందుకే ఏ కుటుంబంలో కూడా సమాధానం లేదండి. ఏ కుటుంబంలో సఖ్యత కనబడట్లేదండి. ఏ కుటుంబంలో ప్రేమ అనురాగాలు లేవండి, కనబడట్లేదండి. ఎక్కడైనా ఏదైనా కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య, అత్తగారు కోడల మధ్య, వీళ్ళ మధ్య ఎక్కడైనా సఖ్యత సమాధానం కలిగినటువంటి కుటుంబాలు కనబడుతుంటే, అమ్మో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుందండి. ఈ కాలంలో ఇంత భ్రష్టత్వం కలిగినటువంటి విధానంలో ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని కనబడితే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఇప్పుడు. కారణం మన చెడ్డ స్వభావం అండి, మన మన స్వబుద్ధి, మన స్వనీతి. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అనుకునేటువంటి జీవితం ఏదైతే ఉందో, దాని వలన ఈరోజు సమస్యలను మనం నానాటికి కొని తెచ్చుకుంటున్నాం. గమనించాలి. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి జీవితం కనుమరుగైపోతుంది. అందుకే ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా, కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు ఎవరి మీదకంటండి, అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారికే. అదండి, ఎవరో కాదండి, ఎవరో విరోధులు కాదండి, ఇంటివారే. ఆ పక్కింటి వాళ్ళు కాదు, ఆ వీధిలో వాళ్ళు కాదు, ఎవరో కాదండి, రక్త సంబంధికులే ఈరోజు విరోధులు. చంపడానికి వెనకాడట్లేదండి, కొట్టడానికి వెనకాడట్లేదండి, కేసులు పెట్టడానికి వెనకాడట్లేదండి. నేను ఒక న్యూస్ చూసుంటారండి, కాకినాడలో భార్య తరపునటువంటి అత్తమామలు ఆ అల్లుడి మీద కేసు పెట్టారని, అకారణంగా కేసు పెట్టారని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని. అంటే ఇది నా కూతురు యొక్క భర్త, వాళ్ళు కలిసి ఉండాల్సిన విధానం, ఏదో ప్రాబ్లం వచ్చింది, దాని గురించి మనము సర్ది చెప్దాం, లేకపోతే ఏదో తెలియచేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఈరోజు ప్రవర్తించేటువంటి తీరండి. అంటే ఎలా ఉందంటే, తేల్చుకుందాం అంతేనండి, అక్కడ సమాధానం లేవండి, తేల్చుకుందాం. పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు, తేల్చుకుందాం, ఎంతైనా తేల్చుకుందాం. నువ్వు జిల్లా కోర్టుకి వెళ్తావా, నేను హైకోర్టుకి వెళ్తాను, నువ్వు హైకోర్టుకి వెళ్తావా, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, తేల్చుకుందాం అనేటువంటి ధోరణి తప్ప, ఒకసారి మాట్లాడుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం, ఎవరు తప్పో చూసుకుందాం, సరిదిద్దుకుందాం అనేటువంటి ఆలోచన లేక, మనిషి లెక్క హృదయాల్లో ఉన్నతమైనటువంటి గుణాలు నానాటికి ఏమైపోతుందో తెలుసండి, కనుమరుగైపోతున్నాయి. దీనికి తోడు చెడు వ్యసనాలు. ఏది తాగకూడదో,
ఏది తినకూడదో, ఏది చెయ్యకూడదో అవన్నీ చేయడం వలన మరింతగా మనిషి యొక్క జీవితం అనేది దిగజారిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు కోరుకున్నటువంటి నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత, భక్తి అనేటువంటి దైవ గుణాలు మన హృదయంలో ఉన్నాయా? మనం బ్రతుకుతున్నామా? అలా బ్రతకలేనప్పుడు, అటువంటి ఉన్నతమైన జీవితాన్ని మనం కనపరచలేనప్పుడు మన ఇంకా చర్చికి వెళ్తే ఏం ప్రయోజనం? బైబిల్ చదివితే ఏం ప్రయోజనం? అవి అమూల్యమైనవండి. బైబిల్ చదవడం అంటే గొప్ప విషయం, దేవుని సన్నిధానికి వెళ్ళడం అంటే గొప్ప విషయం, ప్రార్థన చేసుకోవడం అంటే గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయాన్ని మనం అలవాటు పరుచుకున్నప్పుడు, మనకు వాడుకైనప్పుడు ఏమవ్వాలో తెలుసండి? తగినటువంటి జీవితాన్ని మనం కనబరిస్తే ఆ జీవితానికి ఉన్నతమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అన్న విషయాన్ని మనందరము కూడా గమనించాలి. మనం అనుకోవచ్చండి, నా జీవితం అండి, నా ఇష్టమండి, నేనెందుకు భయపడాలి, నేనెందుకు లోబడాలి, నేనెందుకు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి బ్రతకాలి, నాకంటూ స్వేచ్ఛ లేదా, నా ఇష్టాన్ని, నా కోరికలు నేను నెరవేర్చుకోకూడదా, నాకు నచ్చినట్టు నేను వెళ్ళకూడదా, ఏది తినాలో ఏది త్రాగాలో నా ఇష్టం చెప్పిన ముందుకు వెళ్ళకూడదా, ఇంకా అన్నీ కూడా కట్టడి కలిగి ఉండాలా, లోబడి ఉండాలా, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇదేనా బ్రతుకంతా అని అనుకోవచ్చండి, అనుకోవచ్చు. కానీ దేవుని చేత మనం సృజింపబడ్డాం కాబట్టి దేవుడు చెప్పిన మాట వినాలండి. మనల్ని మనం సృజించుకుని ఉంటే ఎవరి మాట వినవసరం లేదండి. అర్థమైందమ్మా? మనల్ని మనం డిజైన్ చేసుకుంటే, మనల్ని మనం నిర్మించుకుని ఉంటే ఎవరి మాట వినవసరం లేదు. కానీ ఇప్పుడు ఎవరి చేత మనం నిర్మింపబడ్డాం? దేవుని చేత. ఎవరి వలన బ్రతుకుతున్నాం? దేవుని వలన బ్రతుకుతున్నాం. ఈరోజు ఆరోగ్యం ఉందంటే ఎవరి కారణం? దేవుడే కారణమండి. ఆహారం దొరుకుతుందంటే ఎవరి కారణం? దేవుడే కారణమండి. అవునండి? ఇప్పుడు భూమే లేకపోతే పంట ఎక్కడ పండుతుంది? విత్తనమే లేకపోతే రైతు ఎలా పంట పండిస్తారు? పంట పండించేట జ్ఞానం రైతుకి దేవుడు ఇవ్వకపోతే ఎలా పండిస్తారు? వర్షాన్ని దేవుడు ఇవ్వకపోతే, నీరుని ఇవ్వకపోతే పంట ఎలా పండుతుంది? సరే, నీరుంది, ల్యాండ్ ఉంది, విత్తనం ఉంది, పండించే జ్ఞానం ఉంది, దేవుడు ఆశీర్వదించకపోతే ఒక్క ఫలం కూడా రాదండి. మరి మనం సృజించి, పోషించి, సంరక్షిస్తున్నటువంటి సర్వోన్నతుడైన దేవునికి మన మీద సర్వాధికారం ఉందండి. కంప్లీట్గా అధికారం ఉందండి. నేను ఎందుకు నమ్మాలి? అడగడానికి లేదండి. నేను ఎందుకు జీవించాలి? ఛాన్స్ లేదండి. ఆయన మాట విని ఆయనకు లోబడి మనం బ్రతకాల్సిందే. ఎందుకంటే మనం జీవించేటువంటి మంచి జీవితానికి, మనం జీవించేటువంటి చెడ్డ జీవితానికి ఏముందో తెలుసండి? ప్రతిఫలం ఉంది. గలతీయులకు రాబడిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గలతీయులకు రాబడిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలన చేస్తే చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో, ఏముందండి అక్కడ? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అదే, మనుషుడు ఏమి విత్తునో అదే పంటని, మనం ఏదైతే విత్తుతున్నామో అదే పంటను మనం కోస్తామండి. మనం మంచి స్వభావాన్ని మనం కనపరిస్తే మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి. చెడ్డ స్వభావాన్ని మనం కనపరిస్తే ఆ బాధ, వేదనతో కూడినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అదే, మన జీవితం, మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి ప్రతిఫలం ఉంది, మనం వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి ప్రతిఫలం ఉంది. గమనించాలండి. నా ఇష్టం అనుకున్నాను, ఓకే, దేవుడు ఏమంటారంటే నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలా బ్రతుకుతావు బ్రతుకు. కానీ దేవుడు ఏమంటారంటే నువ్వు బ్రతుకుతున్న జీవితానికి ప్రతిఫలం ఉంది, అది మర్చిపోవద్దు. దేవుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారండి. మీరు మంచిని ఎన్నుకుంటారో చెడుని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని దేవుడు స్వేచ్ఛనిచ్చారు మనకి. ఇదిగో మీ ఎదుటి నేను ఆశీర్వాదం పెడుతున్నాను, శాపాన్ని పెడుతున్నాను, ఏది కోరుకుంటారు కోరుకోండి. కీడుని పెడుతున్నాను, మేలుని పెడుతున్నాను, కోరుకోండి అని దేవుడు మనకి కట్టేయలేదండి, స్వేచ్ఛనిచ్చారు. మీ ఇష్టం కోరుకోండి,
మంచి ఉంది, చెడు ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, మేలుంది, కీడుంది, కోరుకోండి అని కంప్లీట్గా దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చారు. మనకి ఇచ్చినంత స్వేచ్ఛ ఈ సృష్టిలో దేనికి లేదండి. సూర్యునికి లేదండి, భూమికి లేదండి, సముద్రాన్ని కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, ఈ సృష్టిలో చేయబడినటువంటి సమస్తమైనటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, వాటికి స్వేచ్ఛ లేదండి. చెప్పింది చెప్పినట్టు చేయడమే అంతే. కానీ మనకు మాత్రం దేవుడు ఏం చేశారంటే పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎందుకంటే మనం దేవుని పోలిక, దేవుని స్వభావంలో నిర్మింపబడ్డాం, దేవుని యొద్ద ఉండడానికి నిర్మింపబడ్డాం, దేవుని కొరకు మనం నిర్మింపబడ్డాం. అందుని బట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే, ఆయన ఏం చేశారంటే, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం, మంచిని కోరుకుంటే మీకు మంచి ప్రతిఫలం ఉంది, చెడును కోరుకుంటే చెడు ప్రతిఫలం ఉంది అని దేవుడు తెలియజేశారు. అందుకే ఈ గ్రంథంలో చాలామంది అండి ఎవరెవరిని చూడొచ్చు అండి, 2 రకాల మనుషులు మనం చూడొచ్చు అండి. మంచిని ఎన్నుకున్న వారిని, చెడుని ఎన్నుకున్న వారిని, పరిశుద్ధంగా బ్రతికిన వారిని, అలాగే అపవిత్రమైన పనులు చేసిన వారిని కూడా దేవుడు రాయించారండి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, దేవుని చేత శపింపబడిన వారు ఉన్నారండి. దేవుని చేత శిక్షింపబడిన వారు ఉన్నారు, దేవుని చేత అభివృద్ధిపరచబడిన వారు కూడా ఉన్నారండి. అందరి జీవితాలను దేవుడు రాయించారు. ఎందుకో తెలుసండి, మీరేం కోరుకుంటారో మీ ఇష్టం అని దేవుడు మనకి చెప్పడానికండి. మనం గమనించాలి. ప్రతి పుస్తకంలో చూడండి, మంచి వ్యక్తి కనబడతారు, చెడ్డ వ్యక్తి కనబడతారండి. ఆ మంచి వ్యక్తి ఏమైపోయాడు, గ్రంథంలో ఉందండి. ఆ చెడ్డ వ్యక్తి ఏమైపోయాడు, గ్రంథంలో ఉందండి. మంచి వ్యక్తి చివరికి ఏం సాధించాడు, దేవుడు స్పష్టంగా రాయించారండి. చెడ్డ వ్యక్తి బ్రతుకేమైపోయింది, రాయించారండి. అవి మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి, ఈ అమూల్యమైనటువంటి విషయాల్ని దేవుడు మన కొరకు వ్రాయించారు అనే విషయాన్ని మనందరము కూడా గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేత ఆశీర్వదింపబడదామా, దేవుని చేత శపింపబడదామా? 2 ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర. మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. పిల్లలు ఎగ్జామ్స్ రాసేటువంటి సమయంలో చూడండి, చదువు ఒక 1 ఇయర్ అంతా కూడా చదువుతారండి. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు పిల్లల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఆ 2 ఆప్షన్స్ ఏంటండి, పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, 2 ఆప్షన్స్ ఉంటాయండి. పాస్ అవ్వాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడండి, కష్టపడతాడండి, చదువుతాడండి, చదివిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని పాస్ అవ్వడానికి పరితపిస్తూ ఉంటాడండి. ఫెయిల్ అవ్వాలని వ్యక్తి ఏం చేస్తాడంటే, చూద్దాంలే, చదువుదాంలే అని ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంటాయి, క్రికెట్ మ్యాచ్కి, లేకపోతే సినిమా చూడాలనుకోండి సినిమా చూడడం, లేకపోతే ఇంకేదో చేయాలనుకోండి వెళ్ళిపోయి రేపు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పెన్ నట్టుకుని అందరూ రాస్తూ ఉంటుంటే ఆ రూమ్ ఎంక, ఫ్యాన్ ఎంక, ఆ టీచర్ ఎంక, పేపర్ ఎంక, చదివిన క్వశ్చన్ మరలా చదివి ఎన్నో తిప్పలు పడి లాస్ట్కి 2, 3 రాసి బయటకు వచ్చేదండి. ఆప్షన్ ఉందండి, ఉందండి. మన జీవితంలో, ఈ భూ సంబంధమైన జీవితంలో మన ఎదుట ఆప్షన్స్ ఉన్నాయండి, ఏది కోరుకోవాలో. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చారండి. ఆశీర్వదింపబడతావా, శపింపబడతావా, నీ ఇష్టం అని దేవుడు మనకి ఆప్షన్ ఇచ్చారు. అందుకే రోమీయులకు రాయబడిన పత్రిక 2:6 మనం చూస్తే, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ఏం చేస్తారంటే అండి, ప్రతిఫలం ఉంది. ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందో చూడండి. 7వ సత్క్రియను ఓపుగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం నిచ్చును. అదండి చూడండి, ఎటువంటి ప్రతిఫలం ఉంది. సత్క్రియ చేసే వారికి, ఓపిక కలిగి బ్రతికే వారికి, మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికి ఏముందంటండి, నిత్య జీవము, పరలోకంలో ప్రవేశం ఉందంటే అండి. శాశ్వత కాలం ఆ పరలోకంలో ఆనందం ఉంటుందండి, బాధ ఉండదండి, వేదన ఉండదండి, ఆందోళన ఉండదండి, చింత ఉండదండి, అమ్మో అనారోగ్యం ఏం చేద్దాం లేదండి. శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన జీవితం ఉందండి. కానీ ఈ భూమి బ్రతుకుతున్నప్పుడు ఎన్ని పాటలమ్మా, ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని పాటలండి ఏండి, శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలండి. తర్వాత రేపు ఏం చేద్దాం ఆందోళన అండి. పిల్లల భవిష్యత్తు ఏంటి, లేకపోతే వారికి వివాహం, లేకపోతే వాళ్ళ చదువులు, లేకపోతే ఒక ఇల్లు లేదు, ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు ఉంది కానీ ఆ పైన ఇంకో ఫ్లోర్ వేయాలి, రెండు అయిన తర్వాత 3ది వేయాలి.
బ్రతుకున్నంత వరకు చాలని అనుకోమండి. ఎప్పుడని అనుకుంటామండి? ఈ భూమి బ్రతుకున్నంత వరకు మనకు అన్నీ ఉన్నా చాలులే అని అనుకోమండి. ఇంకోటి ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది. అన్నీ ఉన్నా మనకి ఏమీ లేనప్పుడు ఇది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను అనిపిస్తాయండి. ఉన్న తర్వాత ఏమనుకుంటామంటే ఇది మార్చేస్తే బాగున్ను అనిపిస్తుందండి. చూడండి ఎలా ఉందో మన జీవితం. లేనప్పుడేమో ఉంటే బాగున్ను, ఉన్నప్పుడేమో ఏమనిపిస్తుందండి? ఎక్కడో చూస్తామండి, మన ఇంట్లో ఉన్న వస్తువు కంటే బెటర్గా ఏదో కనబడుద్దండి. అప్పుడు అనుకుంటామట అండి, అది బాగుంది, ఇది మార్చేస్తే బాగుండు. ఇదండి మన పాటలు, ఇదండి మన ఆలోచన విధానం. ఈ బాధ, వేదన, చింత, ఆందోళన, ఇక్కడ మోసపోయేటువంటి విధానము, ఇక్కడ జరిగేటువంటి అన్యాయము, అక్రమం ఏమీ లేనటువంటి ఒక ఉన్నతమైన ప్లేస్ ఉంది. అదే నిత్యరాజ్యము, పరలోకము. ఆ పరలోకంలో మనం ప్రవేశించాలంటే భూమి మీద బ్రతుకుండగానే దేవుడు కోరుకునే జీవితాన్ని మనం జీవించాలండి. అదే తర్వాత మాట చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరి దేవుని యొక్క చట్టానికి విరుద్ధంగా బ్రతికే వారి పరిస్థితి ఏమవుతుందో 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. ఏమొస్తుందంటే అండి, దేవుని ఉగ్రత, రౌద్రం వస్తుందంటే ఎవరి మీదకి? భేదములు ఎవరైతే పుట్టిస్తున్నారో వారి మీదకండి. సత్యానికి ఎవరైతే లోబడతలేదో వారి మీదకండి. దుర్నీతి పనులు ఎవరైతే చేస్తున్నారో వారి మీదకండి దేవుని యొక్క ఉగ్రత వస్తుందంటే. ఆ ఉగ్రత ఎలా ఉంటుంది? 9-10 వచనాలు. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా శ్రమయు వేదనయు కలుగును. అదే అండి శ్రమ అంటే అండి, వేదన అంటే అండి. మనం సృజించినటువంటి దేవుడు మన మీద ఉగ్రతను కనపరిస్తే మన జీవితంలో ఏం సమాధానం ఉంటుందమ్మా? మనల్ని పోషించి సంరక్షించి కాపాడుతున్నటువంటి దేవుని దృష్టికి మనం విరుద్ధమైన పనులు చేస్తే, ఆయన కోపం వస్తే, ఆ కోపాన్ని మన మీద కనపరిస్తే ఎవరం బ్రతకగలమండి? అందుకే ఈరోజు ఎంతోమంది జీవితాల్లో దేవునికి లోబడక, దేవుని మాట వినక దేవునికి ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారండి, శపింపబడుతున్నారండి. దేవుని వలన నాశనాన్ని కొరి తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతుందండి. దానికి కారణం ఏంటంటే మన బుద్ధి, మన మాటలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనం చేసే పనులు తప్పు అని తెలిసినా కూడా మనం అడుగులు వేస్తున్నాం చూడండి, ఆ జీవితమేనండి. అందువలన దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే అందరూ కూడా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు మన యొద్ద నుండి ఉన్నతమైన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ నశించిపోకూడదు. అది దేవుని ఆలోచన అండి. ఎవ్వరు నశించిపోకూడదు, ఎవ్వరు ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, ఎవ్వరు సర్వోన్నత దేవునికి దూరం కాకూడదు, ఎవ్వరు ఆ సాతానికి వలలో పడకూడదు అన్న దేవుని ప్రణాళిక అండి. అది దేవుని కోరికండి. అందుకే దేవుడు ఎవరు నశించిపోకూడదని ఎవరిని పంపించారండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును ఏంటంటండి నశింపక, అదండి నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశించిపోకూడదని. అదే మరి మన పట్ల దేవుడు అంత ప్రణాళిక కలిగి ఉన్నారు కదా, అంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు కదా. మరి ఆ యొక్క ఉన్నతమైన ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని గౌరవించకుండా మనం బ్రతికితే, లేదా ఆ సంకల్పం లేకుండా ఉంటే, అసలు రక్షింపబడకపోతే మన పరిస్థితి ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ రక్షింపబడకుండా ఉంటే, చాలామంది ఉంటారండి. ఈ గ్రామంలో లేరండి, చాలామంది ఉన్నారండి. అన్ని ప్రదేశాలు లేరా? రక్షింపబడకుండా ఎంతోమంది ఉన్నారండి.
దేవుడేమో నశించిపోకూడదని కోరుకుంటున్నాడండి, మనిషి ఏమో నేను నశించిపోతాను అనుకుంటున్నాడండి. నశించిపోకూడదని దేవుడు తన ప్రియకుమారుని యేసుప్రభుని పంపిస్తే ఆ యేసుప్రభుతో మాకేంటి అనేటువంటి విధానంలో ఈరోజు ప్రవర్తన ఉందండి. ఆనాడు యూదులు ఏమన్నారు? నువ్వు రక్షించుకోవయ్యా అన్నారండి యేసుప్రభుని. ఈనాడున్నటువంటి ఆ యూదుల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏమంటున్నారు? సిలువలో మరణించినప్పుడు ఆయన కొట్టుకున్న మేకాయని తీసుకోలేదు కానీ నిన్ను రక్షిస్తాడా అని ఎగతాళి చేసేటువంటి విధానం ఈరోజు కనబడుతుందండి. ఆయన మేక ఎందుకు తీసుకోలేదో, తీసుకోగలిగేటువంటి విధానమున్న ఎందుకు తీసుకోలేదో, ఎందుకు ఆయన అవమానాన్ని నిందను భరించి ఎందుకు ప్రాణం పెట్టారో ఒకానొక రోజున తెలుస్తుందండి. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుద్దండి. అవునా నాయన, నువ్వు ఎందుకు మేకు తీసుకోవాలి, మాకు అర్థం కాలేదు, నిన్ను దూషించాం, ద్వేషించాం, భయంకరంగా ఏడుస్తారండి. అప్పుడు తెలుస్తుందండి. ఈరోజు ఆయనే మేకు తీసుకోలేదు, ఆయనే కాపాడుకోలేదు, ఆయనే మరణాన్ని తప్పించుకోలేదు, మిమ్మల్ని రక్షిస్తారు అనేటువంటి విధానంలో ఈరోజు మహోన్నత దేవునికి సంకల్పాన్ని ఎరగని వారు ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నారండి. అంతే. నిజంగా ఆయన మేకలు ఆయన తీసుకుని ఉంటే, ఆయన దూషించే వారిని కాల్చిపాడేసి ఉంటే, ఆయన్ని అవమానపరిచి నిందలు వేసి లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఘోరంగా ఆయన బాధ పెడుతున్నప్పుడు ఆయన కన్నెర్ర చేసి బూడి చేసి పడేస్తే ఈరోజు మనకు రక్షణ లేదండి. సహించి భరించి మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి ఈరోజు ఆ క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైనటువంటి గొప్ప స్థితి దేవుడు మనకిచ్చారు. గమనించండి, మంచి చెడు వివేచన జ్ఞానం వచ్చిన తర్వాత రక్షింపబడకుండా ఇంకా 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 నేను పాపం చేస్తాను, ఇంకా ఈ పాపంలోనే ఉంటాను, దేవుని దూరంగా ఉంటాను అని బ్రతుకుతూ ఉంటే అది చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటే అండి. కొలసీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాటను మనం చూడొచ్చండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి, అవిధేయుల మీదకి, విధేయతను కనపరిచే వారి మీద కాదండి, అవిధేయతను లోబడని భయపడని వారి మీదకి ఏముందంటండి? దేవుని ఉగ్రత. దయించి ఎవరు కూడా లేట్ చేయకండి. జీవితం ఈ రోజున్న జీవితం రేపు ఉండదండి, ఈ రోజున్న ఆరోగ్యం రేపు ఉండదండి, ఈ రోజున్న బ్రతుకు రేపు ఉండదు. ఏ క్షణాన్ని ఏమైపోతుందో తెలియదండి. సమయం ఉండగానే యేసుప్రభుని అంగీకరించి క్రీస్తు యేసునందు రక్షింపబడి పరిశుద్ధులుగా బ్రతికితేనే దేవుని సంకల్పంలో మనం ఉన్నట్టే అండి. అలా లేకపోతే ప్రమాదం. అలాగే ఇక్కడ చాలామంది క్రీస్తునందు రక్షింపబడే ఉంటారండి. ఆ రక్షింపబడిన వారందరికీ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నానమ్మా. అదేమిటంటే, మీ రక్షణ సరైనదేనా? మీరు తీసుకున్న బాప్తిసం సరైనదేనా? అది వాక్యానుసారమైందేనా? మీరు రక్షింపబడి ఉంటారు. ఏం విని రక్షింపబడ్డారు? దేని కొరకు బాప్తిసం తీసుకున్నారు? ఏం చెయ్యాలని బాప్తిసం తీసుకున్నారు? అసలు బాప్తిసం ఉద్దేశం ఏమిటి? ఏం ఆశించారు? భూ సంబంధమైనవి ఏదైనా ఆశించారా? పరలోకం వెళ్ళాలనా? లేకపోతే వివాహం కొరకు చేసుకున్నారా? లేకపోతే రక్షింపబడాలనా? లేకపోతే ఎవరో తీసుకుంటున్నారని తీసుకున్నారా? హృదయపూర్వకంగా అంగీకరించారా? దేనిని బట్టి? ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి రక్షణ సరైనది కాకపోతే రక్షింపబడని వారికి మీకు పెద్ద తేడా లేదండి. తీసుకున్న రక్షణ వాక్యానుసారమై ఉండాలండి. అంటే ముందే ఉండాలి, మారు మనసు ఉండాలండి. ముందేం తెలియాలి? దేవుని గురించి తెలియాలండి, యేసుప్రభు గురించి తెలియాలండి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, సంఘం గురించి తెలియాలి, విశ్వాసం గురించి తెలియాలి, మరణిస్తే ఏమవుతామో తెలియాలి, అసలు జీవితం దేవుడు ఎందుకు ఇచ్చారో తెలియాలి. తెలిసిందా? దేవుడు ఎందుకు పుట్టించారో తెలిసిందా? ఎందుకు జీవితాన్ని దేవుడు ఇచ్చారో తెలిసిందా? దేవుడు ఎలా నిర్మించారో తెలిసిందా? ఏ సహజ కోరికలు పెట్టారో తెలిసిందా? ఇవి తెలియకుండా నేను బాప్తిసం తీసుకున్నానండి, మునిగేశానండి. ఆ గోదావరిలో మునిగే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఉండదండి. దేవుని ప్రణాళిక తెలియకుండా, దేవుని ఆజ్ఞలను బట్టి బ్రతకాలని నిర్ణయం లేకుండా, పాత జీవితాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోకుండా
ఒకవేళ బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసం దేనికి పనిచేయదండి? ఒకే ఒక దానికండి. దేనికండి? ఒకే ఒక దానికి పనిచేస్తుందమ్మా. దేనికో తెలుసండి? మనం చనిపోయినప్పుడు పెట్టులో పెట్టడానికి పనిచేస్తుందండి ఆ బాప్తీసం. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి పనిచేయదు. మరణించి కానీ మృతుల్లోకానికి వెళ్తాం చూడండి, పరదేశకి వెళ్ళడానికి పనిచేయదు. ఎందుకంటే బాప్తీసమే రాంగు. ఒకవేళ రాంగ్ అయితే చెప్తున్నానండి, ఒకవేళ సరైనదైతే ఓకే, మంచిదండి. ఒకవేళ రాంగ్ అయితే మీరు తీసుకున్న బాప్తీసం సమాధి పెట్టికండి. ఆ తెల్లగా బాక్స్ రెడీ చేసి తీసుకొస్తారు చూడండి, దానికి ఉపయోగపడుద్ది అంతే, ఇంకెందుకు ఉపయోగపడదండి. బాప్తీసం పెట్టిలో కాదండి, నిత్యరాజ్యంలో వెళ్ళడానికి. ఈ శరీరం కాల్చినా పర్లేదండి, ఆత్మ పరదేశకి వెళ్ళిపోతుందండి విశ్వాసకండి. మట్టిలో పెట్టినా పర్లేదండి, లేకపోతే నీటిలో పడేసి కొట్టుకుపోయిందండి, ఏమైపోయినా పర్లేదండి, ఆత్మ మృతుల్లోకానికి వెళ్ళిపోతుంది. ఎంతోమంది కరోనాలో విశ్వాసాలు చనిపోలేదండి, చనిపోయారండి. బాడీ ఇవ్వలేదండి, గవర్నమెంట్ బాడీ ఇవ్వలేదండి, వాళ్ళే తీసుకెళ్ళి కాల్చేశారండి. ఈ శరీరం ఏదైనా అవ్వచ్చండి, కానీ మృతుల లోకానికి వెళ్ళేటువంటి, పరదేశంలోకి వెళ్ళేటువంటి ఆత్మ మాత్రం బలంగా ఉండాలండి, స్ట్రాంగ్గా ఉండాలండి, బ్రతికుండాలండి. అప్పుడే మనం తీసుకున్నటువంటి బాప్తీసం చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత లోకంలో క్రైస్తవ్యంలో ఒక పెద్ద జబ్బోటి పట్టుకుందండి. ఆ జబ్బు ఏంటంటే, ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారండి. 66 పుస్తకాల్లో దేవుడిచ్చినటువంటి అమూల్యమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి సొంత తెలివితేటలు ఎక్కువైపోతున్నాయండి, సొంత విధానం ఎక్కువైపోతుందండి, సొంతంగా నచ్చినవి చేస్తున్నారండి. దేవుడు చెప్పారా లేదా పట్టించుకోవట్లేదండి, యేసుప్రభు చెప్పారా లేదా అవసరం లేదండి, పోనీ అపోస్తులు పాటించారా అవసరం లేదండి, పోనీ ఆదిమ సంఘం పాటించిందా అది లేదండి, పోనీ గ్రంథంలో ఉందా అది లేదండి. మనుషుల్ని మెప్పించడానికి, సంఖ్యను పెంచుకోవడానికి ఏంటి చేయకున్నటువంటి పనులు ఈరోజు క్రైస్తవంలో ఎన్నో జరుగుతున్నాయండి. యేసుప్రభు గారు చెప్పారండి. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 15:9 చూద్దాం. మత్తయి సువార్త 15:9 చూస్తే యేసుప్రభు వారు మొహమాటం లేకుండా అప్పుడున్నటువంటి కాలంలో ఉన్న ప్రజల్ని సరిగ్గా మాట అన్నారండి. ఆ మాట ఏమిటంటే చూడండి, వేషధారులారా అనేటువంటి మాటతో స్టార్ట్ చేశారు. లేకపోతే 6వ చూస్తే, మీరు, అక్కడేముందమ్మా, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అదేంటి, దేని వల్ల దూరంగా ఉంది? తర్వాత మాట చూడండి అమ్మా, అండర్లైన్ చేసుకోకపోతే ఒకసారి అండర్లైన్ చేయండి రెడ్ పెన్నుతో. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పారంపర్యాచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే దానివలన దేవుని ఒక వాక్యం నిరర్ధకమైపోతుందండి. పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంటుందంటే అండి, హృదయంలో దేవుని చూడలేదంటే అండి, హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతికేటువంటి జీవితం లేదంటే అండి. మరి ఏముంది? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం. కల్పించింది ఎవరు? మనిషి అండి. కల్పించింది ఎవరు? మనిషి. ఏమవుతుంది? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం, దేవుడు బోధించారు, దేవుడు చెప్పారు, ఈ దేవుని కొరకు అని అంటూ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. అదే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా, క్రిస్టియానిటీలో దేవుడు చెప్పని చాలా జరుగుతున్నాయమ్మా. అవేంటో మీ అందరికీ తెలుసండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆ చేసే వాళ్ళకి ఒక ఆలోచన ఏంటో తెలుసండి, బైబిల్లో లేకపోతే ఏంటండి, అందరూ చేస్తున్నారు కదా, ప్రపంచమంతా చేస్తుంది, బైబిల్లోనే ఉండాలా, దేవుడే చెప్పాలా, మంచి పనే కదా, అది కూడా అది మంచిదే కదా, అందరూ చేస్తున్నారు కదా, ప్రపంచమంతా చేస్తున్నారు, అందరూ ఇంటర్నేషనల్ బోధకులు బోధిస్తున్నారు, ఆ బోధకులు వాళ్ళే చేస్తున్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, వారే చెప్తున్నారు, వారు అనుసరిస్తున్నారు. ఇటు ఎంతమంది చేస్తే తప్పేనండి. ఎందుకో తెలుసండి, దేవుడు ముఖ్యమా ఏమా, దేవుని మాట ముఖ్యమా, మనిషి మాట ముఖ్యమా? గ్రంథంలో ఉండాలా, మనిషి చెప్పినా సరిపోతుందా? ఒకసారి ఆలోచించాలండి. అందరి దారిలో మనం వెళ్ళామనుకోండి, మన పని అయిపోద్దండి.
దేవుని దారిలో వెళ్ళామనుకోండి, క్షేమంగా ఉంటామండి. నోవాహు కాలంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు కదమ్మా, మీ అందరికీ తెలుసు. నోవాహు ఎవరి మార్గంలో వెళ్ళాడు? నోవాహు కుటుంబం అంతా, భార్య, కుమారులు, ముగ్గురు వారి యొక్క భార్యలు కూడా, మొత్తం 8 మంది ఎవరి మార్గంలో వెళ్ళారు? దేవుని మార్గంలో వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఎవరి మార్గంలో వెళ్ళారు? మనుషుల మార్గంలో వెళ్ళారండి. మనుషుల మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? జలప్రలయంలో కొట్టుకుపోయారండి. దేవుని మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళలో ప్రవేశించారండి. ఎంతమంది దేవుని మార్గంలో వెళ్ళిన వాళ్ళు? ఎంతమంది? 8 మందే. వాళ్ళు కూడా లోకమంతా ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా బ్రతుకుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి, మనం ఎందుకు సపరేట్గా ఉండాలి, మనం ఎందుకు దేవుని మాటాలని అనుకుని వాళ్ళు కూడా వాళ్ళు కలిసిపోయి ఉంటే ఏమవుదురు? వాళ్ళు ఎక్కడానికి ఎవరు లేరండి, ఎవరు ఉండకపోదురండి. కానీ నోవాహు, అతని కుటుంబం, ఇదిగో మేము మనుషుల పద్ధతిలో వెళ్ళలేదు, మనుషుల ఆలోచన విధానంలో వెళ్ళలేదు, దేవుని మార్గంలో వెళ్ళాం, ఇదిగో మేము రక్షింపడ్డాం అని ఈరోజు వారు చెప్పగలిగేటువంటి విధానంలో ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దామండి. దేవుని గ్రంథంలో లేని సొంత పెత్తనాలు మన సంఘాల్లో ఉంటే, మనం చేస్తూ ఉంటే దేవునికి విరుద్ధమైనటువంటి పని అండి. ఓకే, అది మనకు నచ్చొచ్చండి, మనకు చాలా గ్రాండ్గా ఉండొచ్చండి, మనకు బాగుండొచ్చండి, మనకు ఆనందాన్ని ఇవ్వచ్చండి, దేవునికి ఇవ్వదండి. దేవుడు కోరుకునే జీవితం పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి, ఒకరికి మేలు చేస్తూ సహాయపడుతూ యేసుప్రభులా బ్రతికితే అందరికంటే ఎక్కువగా ఆనందించేది సర్వోన్నతుని దేవుడు అండి. అది పక్కకు పోతుందండి. అది పక్కకు పోయి ఏదో చేద్దాం, ఇంకేదో చేద్దాం గమనించాలి. ఈరోజు బోధలు కూడా ఎలా ఏమనంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తారు. ఎందుకు ఆశీర్వదించాలండి? అసలు ఏం చేస్తున్నామని ఆశీర్వదించాలి? ఏమా, నువ్వు కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, చెప్పండి. దేవుడు ఈ రాత్రికే మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలండి? ఏం చేశామని? అబద్ధం మానామా? అన్య పనులు మానామా? అక్రమం మానామా? భార్యాభర్తల మధ్య సఖ్యత ఉందా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? వారిని పూజిస్తున్నామా? గణపరుస్తున్నామా? పిల్లలకి మంచి దారి మనం చూపిస్తున్నామా? ఇరుగు పొరుగుతో సఖ్యత, సమాధానం ఉందా? మనం సంపాదించే ధనంలో నీతి ఉందా? మరి ఇవన్నీ లేనప్పుడు ఎలా వచ్చేస్తాయండి? బోధలు కూడా తప్పుడు బోధలు ఉంటున్నాయి, గమనించాలి. బోధ మన హృదయం పొడవాలండి, హృదయాన్ని గాయం అవ్వాలండి, మన ఆలోచనలు మారాలండి. మనకు నచ్చే బోధలు కాదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మనకున్న అనారోగ్యం చెప్పి, మీరు ఇంజెక్షన్ చేయకండి, మెడిసిన్ ఇవ్వకండి, సెలైన్ పెట్టొద్దు, ఆపరేషన్ చేయొద్దు, తగ్గించేయండి అంటే ఆయన ఏమంటారమ్మా? ఏమంటారండి? మీరు ఇంటికి వెళ్ళిపోండి బాబు, పైకి పోతారు, అప్పుడు బాగుంటుంది అంటారండి. ఇంజెక్షన్ ఎందుకండి? తగ్గాలండి. పెయిన్ వస్తుందా? వస్తుందండి. పోనీ ఇంజెక్షన్ చాలామంది భయపడిపోతారండి. ఇంజెక్షన్కి గొంతులు వేస్తారు తెలిసిన చాలామంది. ఆపరేషన్ అంటే ముందే ప్రాణం పోద్దండి. ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతామండి. గాయం. మీరు ఏ స్థానిక ఎక్కడికైనా వెళ్తే, ఏ సంఘానికి వెళ్ళినప్పుడు మీ బోధకుడు మిమ్మల్ని మెచ్చుకోవాలని కోరుకోకండి. మీకు వాక్యం చెప్పేటువంటి బోధకుడు మిమ్మల్ని మెచ్చుకుని మీకు ఇష్టమైనటువంటి బోధలు చేస్తే మీరు నాశనానికి వెళ్ళిపోతారండి. జీవితాన్ని మార్చుకునే బోధలో ఉండాలి. సంఖ్య కాదని ముఖ్యం, నాణ్యత అండి. గమనించాలా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలా విభిన్నమైనటువంటి విధానాలు వస్తున్నాయి. నిత్యరాజ్యానికి వెళ్ళేటువంటి స్థితి, ఆలోచన లేకపోతే ప్రమాదం అండి. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్న జీవితం అండి, అశాశ్వతమైన జీవితం అండి. కొన్ని సందర్భాల్లో చూడండి, నిన్నే పలకరించాం అనుకుంటాం, ఎప్పుడైనా చూడండి, సడన్గా చనిపోతే ఏమంటామండి? అయ్యో ఆయన చనిపోయాడా, ఆమె చనిపోయిందా, నిన్నే పలకరించానండి, నిన్నే కలుసుకున్నాం, ఇంతకే మాట్లాడాను, ఇంతకే సెంటర్లో చూశాను, వెళ్తున్నానన్నాడు, ఇప్పుడే చనిపోయాడా? ఆశ్చర్యపోతాం చూడండి. అదే మానవ జీవితం అండి, అదే జీవితం అండి. శాశ్వతకాలం ఉండమండి. చిన్న పెద్ద
బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యం తారతమ్యాలు లేవండి మరణానికి. దేవుడు పిలిచిన క్షణాన్న వెళ్ళిపోవడమే, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. దేవుని కొరకు బ్రతకడానికి సృజింపడ్డామండి, కొంతకాలం ఉండడానికి సృజింపడ్డామండి. ఈ జీవితంలో ఏం చూసారా, ఈ బాల్యము, చదువు, యవ్వనము, ఉద్యోగము, వివాహము, పిల్లలు అండి, ఆ పిల్లల కొరకు మరలా ఆలోచించడం, ఒక స్థలము, పొలము, ఇల్లు, ప్రమోషను అండి, ఇవన్నీ జీవితంలో భాగమండి. మన జీవితంలో ఇవన్నీ భాగం, అవే జీవితం కాదండి. అసలైనటువంటి జీవితం ఉంది, దేవుని కొరకు బ్రతకడం, దేవునికి ఆజ్ఞలు నెరవేర్చడం. ఆ ఉన్నతమైన ఎప్పుడైతే ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తామో, ఆనాడు దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకున్న వారం అవుతామండి. లేకపోతే ఈ జీవితం వేస్ట్ అయిపోతాయండి. గుర్తుపెట్టుకుందాం, మనందరికీ భూమి మీద ఒకే ఒక జీవితం అండి, ఒక్కసారే జీవితం అండి. ఇంకో జన్మ లేదండి. ఇంకో జన్మ ఉంది, ఇంకో జన్మ ఉంది, 7 జన్మలు ఉన్నాయి, ఇంకో జన్మలు లేవండి, జన్మలు లేవు. మనిషికి ఒకే ఒకసారి జననం, ఒకేసారి మరణం. ఈ భూమి మీద ఒకే ఒక్కసారి మనిషికి జీవితం, అంతే, క్లోజ్. అది దేవుడు జీవితం మనకి ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు జీవితం. దేవుని కొరకు బ్రతుకుదామండి, దేవుని పిల్లలుగా బ్రతుకుదామండి, మనం ఆనందంగా ఉందామండి, సమాధానంతో బ్రతుకుదామండి, ఇతరులకి మేలు చేద్దామండి. మనం ఆనందంగా ఉంటూ ఇతరులు ఆనందపడేటట్లుగా బ్రతుకుదామండి. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని మీరందరూ కూడా జీవించాలని ఈ కొద్ది మాటలు మీ అందరికీ తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు దేవుని మాటలు విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ అందరికి కూడా ఆహార పదార్థం, భోజనం ఏర్పాటు చేయబడింది, అందరూ కూడా స్వీకరించాలని ప్రేమతో కోరుచున్నామండి. ప్రార్థన చేద్దామండి. అత్యంత కృపా కనికరం